పరంధామ నీ అవ్యాజ కరుణా కటాక్ష వీక్షణముతో ఈ ప్రపంచంలో సర్వకాల సర్వావస్థల యందు సర్వజనులను చల్లగా కాచి కాపాడే సర్వేశ్వరాన్ని నేమన్న తింటున్నయ్యా. పలుకు మాటలో భావమందు భావమూలమైన హృదయ పద్మమందు జీవులందు చరాచర సృష్టియందు ఎందు చూసిన కనిపించు ఈశ్వరుడు. ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు వచ్చినా పతి సన్నిధానమే కదా సతికి సౌభాగ్యము. పతి సన్నిధానమే సతి సౌభాగ్యం. పతి సన్నిధానమే సతి సౌభాగ్యం. పతి పాద సేవయే సతి జన్మధన్యము. పతి పాద సేవయే సతి జన్మధన్యము. పతి సన్నిధానమే సతి సౌభాగ్యం. పరవశించి పాడుకొనుచున్నావు ఏమిటో? నాథా, పతి అనురాగము సంపూర్ణంగా పొందిన పడతికి ఆనందము ఆహ్లాదము కాక మరేముందును అయినను నాదొక సందేహము. దేవి గారు ఇంకా సందేహాల్లోనే ఉన్నారన్నమాట. అవును, నిన్నటి పురాణ గోష్ఠిలో తమరు వచించిన శ్లోకమునకు అర్థము వివరింపలేదు. అది ఏ నా సందేహము? అలాగే రాధా, సకల చరాచరులను అనేక జీవరాశులను సృష్టించిన భగవంతుడు స్త్రీ పురుషులను సృష్టించి పవిత్రమైన వివాహ బంధముతో వారిని ఒక్కటి చేసి
వారి మధ్య సంసారం అనే సాంగత్యాన్ని ఏర్పరిచాడు. ఈ సంసారమును మన పూర్వీకులు సముద్రముతో పోల్చినారు. అవునా? సముద్రమునందు తిమింగలాది భయంకరమైన జలచరములు బడభాగ్య మాత్రమే కాదు రాధా, ముత్యములు రతనములు కూడా దొరుకును. అటులనే సంసారములో భాగ్యము స్వర్గముగని కల్పనము పురుషుల నిమిత్తము భాగ్యము స్వర్గముగని కల్పనము పురాణ కానీ రాధ అనుకూలవతి కాని ఎడలా అది భార్యయే. భార్యయే ప్రత్యక్ష నరకం అని కూడా చెప్పగలను. అది ఎలా ఎందువా రాధ? కాలు పెట్టిన తోడనే కాంతుని పెదవిరచి, నిండు సంసారము రెండు చేసి, తన మగడంత ఆర్చన రామ రామ ఈ మీరు చెప్పినది యథార్థమే. పోనండి, ఆ సంగతి నాకెందులకు? రాధ, అప్పుడే వచ్చిన కోపము. నీ మనసులో మాట గ్రహించాను, చెప్పమందువా? చెప్పండి. చెప్పండి. ఏమండి, ఇంతవరకు మరి మా ఆడవారిని దుయ్యబట్టారు,
మరి మీ మగవారి సంగతి ఏమిటి అనియేనా? మా ఆడవారిని కష్టపెట్టే మహానుభావులు ప్రబుద్ధులు మాత్రము మీ మగవారిలో లేరా అని నా సందేహం. భార్యలను దుఃఖం పెట్టు భర్తలు మాత్రం లేరా? ఎందుకు లేరు? మహానుభావులు చాలా మంది ఉన్నారు రాధా, చాలా మంది ఉన్నారు. అర్ధాంగలక్ష్మి అయినట్టి మీలో అర్ధాంగలక్ష్మి అయినట్టి దమయంతి దాసిన తలచువారు జీవితికి మాటికి చిరగుణవారు పెళ్ళామూరకే రూపవతి అయిన యువతికి రూపహీను, సుందకని అయిన యువతికి శుద్ధమూర్తు, ఇటుల వ్యత్యస్తము గూర్చి ఇంతులను
మాత్రము నన్ను అట్టి సోదరుల పాలు చేయక రూప సంపద చక్కని రూప సంపద ప్రశస్తరం వర్తనం పెంపెక్కిన పాండితి ప్రతిమ బగు ప్రేమ సదా వెచ్చించిన తక్కువగా మిమ్ములను భర్తగా కొనకు శత్రుపల్లి ఆ రాధా, ఎంత అజ్ఞాన వశమున పలుకుచుంటువని ఎవరు జ్ఞానమా కాదా మరి? ఈ యవ్వనము, ఈ సౌందర్యము, ఈ పాటిసి పటిమలు, ఈ సిరి సంపదలు, భోగ భాగ్యములు ఏవి శాశ్వతం కానే కావు రాధ. మరి నీకు తెలియదా? ఎందరో పురాణ పురుషులు, ధీరోధాత్తులు, ధర్మానికి అధర్మానికి ప్రతిరూపాలు, అట్టి వారిని కూడా విధి వదలగా ఆవహించి సర్వనాశనం చేసినది రాధ. ఇంకా మనమెంత కావున కాలం అవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి కలది. ఏమో ఎప్పుడు ఎవరి ఏ విధముగా మార్చును ఎవరు చెప్పగలరు రాధ. చూడు, ఘనుని హరించను, ఘనుని హరించను, గాడిగా పరిచేసే మురుసుతో సార్వభౌమునిగా సలిపే అలగనందిదే పేదకు చేడు పేరు చేసే ఆ కృష్ణ పరమాత్మ ధర్మాత్మవల్లి పాపాత్రు అనుజాతులహు సుస్వర్గమునకెత్తే విప్రనారాయణు వితునిగా ప్రణయించే ఒడయనంబిని భక్తియుక్తు చేసే కాలమన కాలమన మురళియలుగా మానవుడు మేలు విడచిన మరుదినమును సుగుణ దుర్గుణములు కలిమిలేవును ఎన్నరాధని వచయింతులెను బుద్ధులు. రాధా, మీ అన్న దామోదరుడు వచ్చుచున్నట్లున్నాడు. కూడిలాగా అవును, కూడిరాజు వచ్చుచున్నట్లున్నాడు. ఓహో, మీరు అనుకున్నట్టు వాడి మీరు ఇరువురు గుడిలో బొమ్మల కూర్చొని పురాణాన్ని ఆరంభించారన్నమాట. ఇప్పుడే ప్రారంభించినామన్నయ్య. అయినా నేడు ఇంత ఆలస్యమైనదేమి? అమ్మాయి, నా అవస్థ ఏమి చెప్పగలుగుతుంది? ఏమో పైన పట్ట వేసుకొని నడవలోకి వచ్చేసరికి పడిపోయినట్లు మీ వదిన మా వదినే వెనక తుమ్ము ముందరికి
మంచిదని భావించి మనసు సరి చేసుకుని చక్కగా వచ్చింది. ఆ పాటలో పిల్లి చక్కగా వచ్చింది. నల్లటి పిల్లి. అలా లోపలికి వెళ్ళి బట్ట దండపై వేసి మీ బదులు 2 తిట్టి శాప మీద చిత్కల పడి బరువు తిరిగి ప్రయాణమై వచ్చింది తల్లి. మరలా మరి ఒక దిశకరమా మిత్రమా? ఏమి మరేమి ఆ నమ్మిన ఆచారంలో కొట్టకుండా చేతపుచ్చుకొని చక్కగా ఎదురొచ్చినది. నాకు ఎనలేని కోపం వచ్చేది. కానీ 2 దుశక్తములు ఒక సుశక్తములు సమానమన్న మాట జ్ఞప్తికి వచ్చి అంతే కదా, హరినామ స్మరణ చేసుకొని చక్కగా వచ్చింది. మంచి పని చేసిన. ఏమి లాభం మిత్రమా? ఏమైనది? ఏమైనది? ఏటి వరకు వచ్చే వరకు నా వాడు పూర్తిగా మాయమైన. అక్కడ మా రామయ్య లేడా? లేడు. అవును మిత్రమా, మీ నాన్నగారు పట్టణమంతా విడిచిపెట్టి ఏటి వల్ల కాపురం ఎందుకు పెట్టినారో తెలియదు, కానీ మాలాంటి వారికి ప్రతి ఇచ్చట రావడం బహు కష్టంగా ఉన్నదయ్యా. నీకేమో కానీ మిత్రమా, మాకు మాత్రం ప్రాజెక్టులు దాటిన తర్వాత అవును మిత్రమా, ఆ గొంతు బద్దలన్నట్టు అరవగా ఆ నావ నడుపువాడు ఏ కళ్ళు కాక నుంచి ఊడిపడి ఏటి విధలో వదిలినాడు. ఏమి లాభం? దాని తల్లి ఏమైనా వద్దు వరుస సక్కర పిల్లలు దయ్యం వల్ల ఇష్టంగా ప్రత్యక్షమైనది. ఇక్కడ కూడా అవును మిత్రం. అది ఎట్లు మిత్రమా? అది ఎట్లా వినవలసిన పురాణం అంతా వికలమైంది కదయ్యా. అదే నీ బాధ అంతా. అవును మిత్రం. నీవు వినవలసినది ఏమీ మించిపోలేదు మిత్రమా. ఇంకా నువ్వు నిన్నటి పతివ్రత ధర్మ ఘట్టంలోనే ఉంటుంది కదా రాధ. అవునవును. అవే నాకు కావలసినవి. అవి మించిపోయినందుకే నేను ఇంత వ్యాఖ్యలు కూడా చుట్టిన. అవే కావలసినవి. అవును మిత్రమా. పైగా అవి మించిపోయినందుకే వ్యాఖ్యానం పడుచున్నావు. నేను ఇంత వ్యాఖ్యలు కూడా చుట్టిన మిత్రమా, మనం పురుషులం కదా, ఉమ్మాటికి పురుషులమే. మరి పతివ్రత ధర్మ ఘట్టములన్నీ స్త్రీలకే పరిమితం కదా, వాటి పట్ల తమరికి ఎందులకు అంత పామరలము అని చిన్న అనుమానం మిత్రమా. ప్రపంచంలో ధర్మ సందేహాలు ఎవరు విన్నాను అని చెప్పడపరికే కదయ్యా. చాలా చక్కగా చెప్పినావు మిత్రమా, చాలా చక్కగా చెప్పినావు. ఇతరులకు మందు తెలుపగా, ఇతరులకు మందు తెలుపగా, ప్రతివాడు వైద్య శాస్త్ర పరిపూర్ణుడే. మీ ఆయన చిలక పలుకులు ఆవాలని వచ్చును, కానీ మన పురాణం కానిమ్ము తల్లి. ఇదిగోనయ్యా, ఇప్పుడే చదువుతున్నాను. ధని అధనుడు రూపసి నొప్పని వాడు దివే మూఢభావుడు రోగుండను గత రోగుండనగా అంగన పదిని వాడు కామత్వంసి వరాలకెత్తున కెత్తైన పద్యమే మిత్రమా. మెల్లగా వల్ల వేసేదని, కానీ దీని భావము స్పష్టంగా విడదీసి చెప్పుమయ్యా. అలాగే మిత్రమా, అలాగే స్పష్టంగా చెప్పేది. కవి మూర్ధన్యులు మన తెలుగు జాతి సాంస్కృతి సాంప్రదాయాల పట్ల స్త్రీ జాతికి ఒక చక్కటి సందేశాత్మకమైన పద్యం. మిత్రమా, భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము, ధనవంతుడు కానిమ్ము దరిద్రవంతుడు కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము కురూపి కానిమ్ము, రూపీ కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము రోగి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము రోగి కానిమ్ము, వివేకి కానిమ్ము అవివేకి కానిమ్ము, మూఢ భావుడు కానిమ్ము, భార్య ఎల్లవేళలా
తన భర్తను భక్తితో సేవింపవలనని దీని తాత్పర్యము మిత్రమా. ఓహో ఓహో మిత్రమా, ఓహో ఓహో మహానుభావుడు కవి బ్రహ్మ ఎంత మంచి పద్యం చెప్పినాడో. అతడు ఇప్పుడు బతికున్నాను పడదోషుడు పట్టదార పంచదార నోట కురకపోయినా. అవునా మిత్రమా, మీకు ఆ శ్రమ అక్కర్లేదు. మంచిది మిత్రమా. ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించిన మరీ నోరు లేవదు మిత్రమా. మా ఇంటి ఎదురుగా వ్యాపారి మూడో పెళ్లి పెళ్ళాం. మూడో పెళ్లి పెళ్ళాం కంటే కాసుల పేరు అవి ఏమో నాకు తెలియవు, కానీ పై నుంచి కింది వరకు ఏమేమో దిగేసుకొని బొరాకి బొమ్మలాగా వీధి గుమ్మలో నిలబడినప్పుడల్లా మా పొడగంటి ఆ పిల్లలు చూపించి నేను ఆ విధంగా దిగవలేకపోతే నాపై మూతి విలుపులు ముక్కు విలుపులు రుసరుసలు విసవిసలు గుసగుసలు ఏమి చెప్పానయ్యా మిత్రమా. నా పుల్లు గుర్తగానట, నా దవడలు చప్పిడి దవడలట, నేను మాట్లాడితే తుప్పటి తుఫానంట, నేను దగ్గరికి వెళ్ళడం పడుతు కంపట. మిత్రమా, నా రూపము చూసి పెళ్లినాడే అసహ్యపడిందంట. పల్లకిలో తల దించుకొని 10 మార్లు పిలిచిన పల్లకి దానికేసమంట. మిత్రమా, భర్త ఎంత కురిగిపోయినను భార్య అతని కాళ్ళు కడుక్కొని నెత్తిన చల్లుకోవాల్సిందని పురాణాలు ఇతిహాసాలు ఘోషిస్తున్నా దానికింత అజ్ఞానం ఏమో ఇప్పుడే తెలవను. అన్నయ్య గారు మా చదువుకున్న వారే కదా. అదేనమ్మా వచ్చిన చిక్కు, అదేనమ్మా వచ్చిన చిక్కు. అందుకే దానికింత అదిరిపాటు, అందుకే దానికింత అదిరిపాటు. ఆడవారు చదువుకుంటే చిక్క. అవును మిత్రమా, ఇప్పుడు ఆడాలి చదువు ఇంటికి వెలుగని ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఘోషిస్తున్నావయ్యా. నీవెందుకు అలా మాట్లాడతావు? ఇప్పుడు ఆడంగులే కాదయ్యా. మర్యాదలు మంట కలిసిపోయినాయి, కట్టుబాట్లు కాలిపోయినాయి, ఎగ్గుసిగ్గులు ఏట కలిసినాయి, శుభ్రానికి రాని రోసాలు పట్టరాని వేషాలు, సీమకెక్కిన సిద్ధాంతాలు రచ్చకెక్కిన రానంటారు. మిత్రమా, ఇట్లే ఉండొచ్చు, ఇట్లే కొంతకాలం ఉండొచ్చు. మనం మగవారి నోట మన్నే మిత్రమా, మన్నే. నాన్నగారు ఎందుకు ఒప్పించుతున్నారు? అయ్యా వచ్చుచుండి. ఎందులకు మామగారి నాడు స్వయంగా వచ్చి పిలిచి ఉన్నారు. ఎందులక మన పురాణం మంట కలపడకే. ఇదంతయో ఆ శకున మహత్యమే తల్లి, ఆ శకున మహత్యమే. చెడు శకునము చెడు కలయుము, చెడు శకునము చెడు కలను, చెడు భయము చెడు గ్రహము. చెడు పంథము నిజముగా తన చెడుతనంబును చూపకుండా చందము తృప్త్యా. అదిగో మాటలోనే వస్తున్నారు. నేటితో పురాణం నిలిపివేము. నేను శీఘ్రముగా కార్యస్థానములకు వెళ్ళవచ్చు. అయ్యో రామ, పొద్దు వాడలేదు, భోజనాసం తినలేదు, అప్పుడే ఎందుకు తొందర? మరేమీ లేదు మిత్రమా. నాన్నగారు ప్రత్యేకముగా వ్యాపారం అంతా నా పైన వేసి తాము విశ్రాంతికి అయిపోయినా నిశ్చయించుకున్నారు. ముందు ఏదో వర్జం ఉన్నదట, శీఘ్రముగా నన్ను కార్యస్థానములకు వెళ్ళవలనని ఆజ్ఞాపించినారు మిత్రమా. నాథ, అలాగైనా మీకు కార్యభారం అధికమై ఆయాసం కలుగునేమో నాథ. నాకు అదే భయం కలదురాదు, కానీ ఏం చేయను. తండ్రి గారికి విశ్రాంతి కలిగించిన నిమిత్తము నే తలంచుకున్నాను, నే తల తలంచుకున్నాను. ప్రాయము వచ్చినను గృహభారము పునదాల్చి తండ్రికి వాడే
చేసేది. అలాగే రాధా, శీఘ్రముగా. మిత్రమా, నేను కూడా మా నాన్నగారు చిన్నప్పుడు కావలసినంత విశ్రాంతి కలిగించినాడయ్యా. ఏమీ సెలవేయండి మహాత్మా. అది ఎట్లుందివా, పొడుగులను పగలగొట్టి స్వయంగా పొడుగు చేసుకునే వస్తువులు పూర్తిగా నిర్మించాడు. కొల్లాయి గుడ్డలకు కింద దించుకొని పూటకు పులుకొని వస్తువులు పూర్తిగా తొలగించినాడు. మిత్రమా, పంచాంగములు దించి గాలి పొడవులు కట్టి ప్రతి వారికి ముహూర్తములు పెట్ట బాధను పూర్తిగా తొలగించినాడు. మిత్రమా, తండ్రి గారికి సేవ చేసావా, సేవ చేసావా? సేవ చేశాను మిత్రమా. సేవ చేశావా? అవును మిత్రమా. నాదొక చిన్న విజ్ఞాపం మిత్రమా, నాదొక చిన్న వెలవెలంతిని మరిగి దుర్విటుడు. మిత్రమా, వెలవెలంతిని మరిగి దుర్విటుడు దండదు ధర్మ పత్తిని రోయునితంపుగాను సగతంపును వ్యాపార చింతదగిలి మన పురాణ ప్రణయమే మరచదేవో. ఎంత మాట్లాడుతుంది. ఎన్ని కార్యములు నా మీద పడినను మన పురాణ గోష్ఠికి ఎన్నడూ నువ్వు భంగము రానియను. ఎట్లందువా మిత్రమా? కుమ్మర పురుగు, కుమ్మర పురుగు, పంకముల మలినము భూమేన కేశము లౌకిక రాత్రి వేళకు మార్చుకుందాం. అలాగే మిత్రమా, అలాగే నాన్నగారిని పంపించి